భారతదేశంలో ప్రతి ఒక్కడికి గాంధీ గారు కావాలి. కానీ మన పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో పుట్టకూడదు. ప్రతి ఇంట్లో అల్లూరి సీతారామరాజు కావాలి, మన ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి. ప్రతి ఇంట్లో సుభాష్ చంద్రబోస్ కావాలి, మన ఇంట్లో పుట్టాలి, పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న దగ్గర నుంచి రోజు కేసులు, గోల, రచ్చ. ఇదే విషయం రఘురామకృష్ణరాజు గారు తను కూడా అలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు, నేను అట్లాంటోడిని అని చెప్పి. ఎందుకంటే అందరూ చీపమ్మన్నారు, ఏ ఒక్కళ్ళ దగ్గరికి రాని ఇట్లా తెలుగుదేశంలో చేరలేరు, జనసేన పిలవదు, భారతీయ జనతా పార్టీ రమ్మనదు. వస్తే ఫ్రీగా రమ్మంటుంది, ఏ అబ్లిగేషను లేకుండా. తనకేమో ఎంపీ సీట్ కావాలి, ఉన్న సీట్ ఇచ్చేయమంటుంది. పాప బీజేపీ వాళ్ళేమో ఇచ్చిన 6 ఎంపీ సీట్లలో సొంత పార్టీ వాడికి ఇచ్చింది ఒక్క నరసాపురమే. అది కూడా తీసేసి రఘురామకృష్ణరాజుకి ఇస్తే బీజేపీలో వాళ్ళు తుప్పుక్కుని ఉమ్మేస్తారు ఇక. ఎందుకంటే ప్రస్తుతానికి ఉమ్ముని గాండ్రించి నోట్లోనే పెట్టుకున్నారు, ఉయ్యలేక. సొంత పార్టీని కదా, మోడీని చూసుకుని ఏమనలేక వదిలేస్తున్నారు. శ్రీనివాస్ వర్మకి సీటు తీసేస్తే ఊసి మొహానే ఉమ్మినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల్లో 3 వంతులు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే, పార్లమెంట్ స్థానాల్లో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి ఇంకెవరికి లేదు. ఇప్పుడు ఆయన తీసేసి నాకు వచ్చేస్తుంది అనే ఇంకా పిచ్చి భ్రమలోనే బ్రతుకుతున్నారు. దానికి ఒక సెంటిమెంట్ రగిలించుకునే ప్రయత్నం. నేను ఒక్కడిని నియంత మీద పోరాడాను. ఏం పాపం చంద్రబాబు ఏం పాపం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం పాపం చేశాడు, కమ్యూనిస్టులు ఏం పాపం చేశారు. జగన్ మీద తిట్టనోడు ఎవడో చెప్పండి రఘురామకృష్ణరాజు గారు. నేను అడుగుతున్నది బూతు కాదు, నీతే అడుగుతున్నా. జగన్ని తిట్టనోడు ఎవడున్నాడు రాష్ట్రంలో, ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళు. ఈవెన్ వైసీపీలో వాళ్ళతో కూడా తిట్టించారు కదా, 4 బయటకు వచ్చినటువంటి వాళ్ళతో. ఎవరున్నారు ఇంకా? అప్పుడు ఇంకా మనం ఒక్కడమే. ఇప్పుడు అందరూ ఒకవైపు ఉన్నప్పుడు మనం ఇంకొక వైపు ఉంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. అందరూ తిరుగుతున్నప్పుడు అందులో మనం కూడా ఒక ఇదేసి ఒత్తేసుకుని, ఒక దీపం వెలుగుతుంది, అందులో మనం కూడా ఒత్తేసి దీపారాధన నేనే చేశానంటే ఎట్టా కుదురుతుంది? సమస్య ఇప్పుడు ఏంటంటే మన నోటిని చూసి, ఇప్పుడు తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నరసాపురం సీటే ఇచ్చారనుకుందాం, ఏం చేస్తారు రేపటి నుంచి? తెలుగుదేశంలో వాడిట్టా ఈడిట్టా ప్రతి ఒక్కడి మీద మనం కామెంట్ చేస్తూనే ఉంటాం. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని, మన నోరు అస్సలు ఊరుకోదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత విస్మరించాం. దాని పర్యవసానం ఇది. ఎవ్వడు నెత్తిన కొంపటెట్టుకోవాలని కోరుకోడు. కాబట్టి మీరు కావాలి ప్రతి ఒక్కడికి. ఆ కావాల్సింది ఎదురోళ్ళ ఇంట్లో ఉండి మనల్ని తిట్టనంత వరకు మీరు సూపర్. మీరు అదే 1-2 రోజుల పాటు తెలుగుదేశాన్ని, మొన్న చూడండి, 1 రోజు తిడితే మీకు ఎంత రివర్స్ అయిందో. ఇప్పుడు 1-2 రోజులు జనసేనను తెలుగుదేశాన్ని తిట్టండి, తర్వాత మీకు ఎట్టంటి సినిమా ఉంటుందో కనబడుతుంది. ఈ చెప్తే నిజం చెప్తే చేదుగానే ఉంటుంది.